లక్ష్మీదేవి చంచలమైనదిగా చెబుతారు. అందువల్ల అమ్మవారికి ఏమాత్రం ఇల్లు నచ్చకపోయినా వెంటనే వెళ్ళిపోతారట. అంతేకాదు అమ్మవారు అలా వెళ్ళగానే ధరిత్రదేవత ఇలా ఇంట్లోకి వచ్చి కూర్చుంటుందట. అందువల్ల లక్ష్మీదేవి ఇంట్లో శాశ్వతంగా ఉండాలంటే ఏం చేయాలో చాణక్యుడు చెప్పిన సమాచారం తెలుసుకుందాం. శుభ్రత లేని ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ నిలిచి ఉండదు. అమ్మవారికి అపరిశుభ్రత అంటే అసహ్యం. అందువల్ల ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడు ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకోవాలి. దుమ్ము లేకుండా చూసుకోవాలని చాణక్యుడు తెలిపాడు. ఆహారాన్ని గౌరవించిన వారి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. ఎవరైతే ఆహారాన్ని దైవ సమానంగా భావిస్తారో అలాంటి వారి ఇళ్లలో లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. అందువల్ల ఆహారాన్ని వృధా చేయవద్దని, అలా చేసేవారి ఇంట్లో దారిద్ర్యం ఏర్పడుతుందని చాణక్యుడు తెలిపారు. తరచూ గొడవలు జరిగే ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. లక్ష్మీదేవికి ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండాలి. మనశ్శాంతి కలిగించేలా సంగీతం వినబడాలి. అలా కాకుండా గొడవలు తిట్టుకోవడాలు వంటివి జరుగుతూ ఉంటే అలాంటి ఇంట క్షణం కూడా అమ్మవారు ఉండరని, ఎలాంటి సమస్య వచ్చినా ఓపికతో పరిష్కరించుకోవాలని చాణక్యుడు చెప్తున్నారు. బద్ధకస్తులు ఇంట్లో ఉంటే అలాంటి ఇంటి లక్ష్మీదేవి ఉండదని చాణక్యుడు తెలిపారు. ఇంట్లో ఉండేవారు అదే పనిగా నిద్రపోతూ సోమరిపోతుల్లా మారకూడదని, ఏదో ఒక పని చెయ్యాలని, పని కోసం బయటకు వెళ్ళాలని అలా కష్టపడుతున్న వారంటే లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారని వివరించాడు. అనైతికమైన చట్ట వ్యతిరేక నిజాయితీ లేనివారు ఉండే ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ ఉండదని చాణక్యనీతిలో వివరించాడు. అందువల్ల ఇళ్లలో ఉండేవారి మంచి పనులే చేయాలి. అప్పుడే అమ్మవారి కరుణ కటాక్షాలు వారిపై ఉంటాయని చాణక్యుడు తెలిపారు. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.